నా చెల్లెలతో నేను కొంత తడవ ఏకాంతంగా సంభాషించవాలి. ఇదిగో ఈ బడుగు వసుదేవుడు ఏ చోటని తీసుకొచ్చిన చోటకి మరణాలు ఆడబెట్టి
చెల్లెలా పెట్టేసినావు. అలాగే పెట్టి చెల్లెలా అమ్మా బంగారు నా లడ్డు నా జాకెట్ నా జిలేబీ చూస్తావా నా దృష్టి ఎదుగులేటట్టు నన్ను చూసి భయపడుతుంది నేను నీ అన్నమ్మా మమ్మిద్దరిని ఇలా చూస్తా ఉంటే ఏమనిపిస్తాను బాగున్నారో తెలిసి ఎలా ఉన్నావు మొగుడు పెద్ద అంతే ఇద్దరు అన్నదమ్ములు ఒకే ముక్కు నచ్చినకి ఇంకా కొంచెం ఉప్పే ఉంది నా బిడ్డ దిగులు పడిపోయిందిరా దిగులు పడి ఎసలతో ఒక్క బిడ్డ ఇద్దరు బిడ్డలు ఎంత పోతున్నారు లోపల 8 మందిని కంటే నా బిడ్డ ఎట్ట అయిపోయిందిరా ఇదిగో అమ్మా తల్లి బంగారు అమృతం ఇచ్చేయండి నా చిలిక నేను రచనతో మాట్లాడుతున్నా మీ చెల్లె నీ గొప్ప గుర్తు చేస్తున్నా పుట్టినప్పుడు నీ ఇప్పటి వరకు పెట్టు భోజనంలో కానీ పట్టు వస్త్రంలో కానీ నా చెల్లి అవతారం దృష్టి పైన వేసుకుని నాన్న చూస్తానే జనం అంటున్నారు ఎందుకు తెలుసా 7 వారాలు ప్రతి వారం ప్రతి రోజు ఈ రోజు కొండ మీద కాదా దానిపైన కూడా వాడే ఈ త్రిచక్రంలో ఎక్కడున్నా ఆస్తి అది నాదే అంటే వాడిని చూసి వాడికి దాసులు అయిపోతాను కానీ అన్న ప్రేమ అమితమైనది నాకు నిజం చెప్పేస్తుందో గోల్స్ మీద కూడా ఎన్ని మీతావా చూడు నీ కడుపున జన్మించినటువంటి ఆ బిడ్డ ఆడబిడ్డ నీ సాక్షిగా
నీ సాక్షిగా ఆడబిడ్డ జన్మించిందన్నా. ఇంత మోసమా, ఇంత మోసమా, ఇంత మోసమా! ఆడబిడ్డ ఆడబిడ్డ వాడిని చెరసాలలో బంధించరాను. ఆ గోవిందు నామములో పవిత్రమైన రాజ్యవాదం వచ్చినట్టుగా నానే కాదన్నా. వినవన్నా, కాంత విలువలా వేదనా. వినికిందు నీకు నేను చెదరకుగాను. నడువడి చదువుమన్నా, నేను బావమలని ఎదరుడా. బావులకుగాను. ఎంత ప్రేమ వాడు సన్యాసి అయితే కూడా దీని వాక్కు విని
చేసిన భూమండలం